రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. అలాగే అయితే నిన్న కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం నిజంగా కూడా, ఎందుకంటే నిన్న తోటి ఇక్కడనేమో ఎమ్మెల్యే అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి, అంతిమ సంస్కారాలు. ఇక్కడనేమో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. బేసిక్గా ఇది వాయిదా వేసుకుంటే బాగుంటుండే, నిన్న వాయిదా వేసుకుంటే బాగుంటుండే. ఎందుకంటే దీన్ని వాయిదా వేయలేరు కదా, ఇక్కడ వాయిదా వేసుకుంటే బాగుంటుండే. కానీ మరి ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా కనీసం ఆ విషయాన్ని కూడా మరి ఆలోచన కూడా చేయనట్టున్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసింది కూడా ముగ్గురు, ఇద్దరు దళిత బిడ్డలు, ఒక బీసీ బిడ్డ. మరి ఎందుకు అంటే ఒక దుర్దినం అని చెప్పాం మనము, కానీ ఒక మనిషి చనిపోయి అందులోనే అదే అసెంబ్లీలో సాటి ఎమ్మెల్యే, అది ఏ పార్టీ అయినా కావచ్చు, తోటి ఎమ్మెల్యే చనిపోయినప్పుడు కొంత విషాద ఛాయలు ఉంటాయి, కొంత దుఃఖ వాతావరణం ఉంటుంది. ఆ సందర్భంలో అలాంటి బ్యాడ్ టైం అంటామా, అలాంటి దుఃఖ వాతావరణం, అలాంటి విషాద ఛాయల సమయంలో ఎందుకు వీళ్ళతోని ప్రమాణ స్వీకారం చేయించారు అంత హడావుడిగా? నిన్న ఒక్కరోజు వాయిదా వేసుకొని ఇవాళ పెట్టుకుంటే ఏమైంది? కానీ నిన్న హడావుడిగా వేసేసారు. అది అయిపోయిన తర్వాత నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ విన్నా. అదేది ప్రమాణ స్వీకారం చేసి బయటకు వచ్చిన తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఆ పక్కన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ గారు, ఇటు అందరూ కూడా దళిత బిడ్డలు అందరూ కూడా, దళిత నాయకులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆయన ప్రజలకు ధన్యవాదాలు చెప్పి, పార్టీకి ధన్యవాదాలు చెప్పి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పిన తర్వాత ఆయన సైడ్కి అయిన తర్వాత అప్పుడు మందుల సామ్యుల్ గారు చెప్తా ఉన్నారు, ఇవాళ మా తోటి ఎమ్మెల్యే చనిపోయిండు, పరమప్రదించారు, వాళ్ళకి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము అని చెప్పేసి. ఈ రకంగా అయింది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే చనిపోతే కనీసం అక్కడికి మంత్రులు వాళ్ళు వీళ్ళు వెళ్ళి నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూడొచ్చు కదా. ఆయన వేరే పార్టీ ఆయన అయితే అయ్యుండొచ్చు, కానీ సాటి మనిషి చనిపోయినప్పుడు ఆ మాత్రం మనము చివరిగా ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం కదా అది. పోయి 2 నిమిషాలు నిలబడి వస్తే ఏమైంది? పోలే. అలా పోకుండా ఇక్కడ ప్రమాణ స్వీకారం ఒకటి, ఇది అయిపోయిన తర్వాత దత్తాత్రేయ గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా వెళ్ళి అక్కడ బీజేపీ నాకు స్కూలు, మోడీ నాకు స్కూలు, చంద్రబాబు నాయుడు నా గురువు, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి అక్కడ పోయి మాట్లాడు. అన్నీ ఆయన స్కెడ్యూల్ ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోయినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. చాలా దుర్మార్గం ఇది సంస్కారం లెక్క అనిపించడం లేదు. కొంత ఉండాలి కదా, సంస్కారం ఉండాలి. సాటి ఎమ్మెల్యే చనిపోయినప్పుడు సంఘీభావం తెలపడము, అక్కడ పోయి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చూసుకోవడము, తర్వాత ఏంది ఆ హాస్పిటల్ బిల్లులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి ఏదో ప్రకటన చేశారు. ఒక ఎమ్మెల్యేకి హాస్పిటల్ బిల్లు కట్టుకునేంత స్తోమత ఉండదు అని చెప్పేసి ఎవరు అనుకోరు. మీరు గలాంటి కంటి తుడుపు చర్యలు తీసుకోవడం కాదు, ఆయనకు గౌరవం ఇవ్వాలి. చనిపోయినటువంటి ఆఖరి గడియల్లో, ఆఖరి మజిలీలో మీరు అలా చేయకుండా మేము అది కడతాము, మేము బిల్లులు కడతాము, ఇది కడతాము అన్నటువంటి ప్రయత్నము, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి చేదులుపుకున్నారు. నిజంగా కూడా నిన్న వాయిదా వేసి ఉంటే చాలా గౌరవం ఉంటుండే రేవంత్ రెడ్డి గారి మీద. నిన్న అక్కడక్కడ సోషల్ మీడియాలో కూడా వచ్చింది, ఒకవైపు ఏమో సావు జరుగుతూ ఉంది, ఒకవైపు ఏమో ప్రమాణ స్వీకారం అయింది. నాకు తెలిసి ఇక్కడ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఇక్కడ ఇద్దరేమో దళిత బిడ్డలు, ఒక మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, ఇంకొకటి ముదిరాజ్ సామాజిక వర్గం. ఈ ముగ్గురు అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో కాబట్టి గాలకు మంచి రోజులు ఏందిలే అన్నటువంటి చులకన భావం ఏమైనా ఉందా? ఏదో ఒక రోజు చేపించేదాంలే అన్నటువంటి చులకన భావం ఉందా? ఇంకొకటి ఏంటంటే, ఈ ముగ్గురు కూడా రేవంత్ రెడ్డి సిఫార్సు చేసినటువంటి వాళ్ళు గారు, రేవంత్ రెడ్డి కోటరీ మనుషులు గారు. ఈ ముగ్గురు కూడా, ఈయన ఎవరు, వివేక్ గారిది అయితే అసలు మొత్తానికి ఫస్ట్ నుంచే వ్యతిరేకమైన వివేక్ గారు, ఆయన కోటరీ కాదు. మాదిగ సామాజిక వర్గం నుంచి తీసుకొని ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా రేవంత్ రెడ్డి గారి వర్గం కాదు. ఆయన ప్లేస్లో ఆది శ్రీనివాసుని కానీ, కబంపల్లి సత్యనారాయణ కానీ వీళ్ళని తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఆయన చాలా చేసిండు. కానీ ఈయన ఇచ్చినటువంటి లిస్టులను తీసుకుపోయి పక్కన పడేసారు. దాంతోపాటు ఇక్కడ మన ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించి ఇక ఈయనకంటే ఒక బీసీకి ఇవ్వాలి కాబట్టి అది ఫస్ట్ నుంచి ఉన్నటువంటిదే కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఆయన ఈ కోటరీ కాదు, ఆ కోటరీ కాదు, ఏ కోటరీ కాదు. సో అట్లా ఆయనకి ఇష్టం లేనటువంటి లిస్ట్ వచ్చింది ఇక్కడ. అందుకనే
హడావుడిగా అక్కడ ఓ వైపు సాగు కార్యక్రమాలు జరుగుతున్నా ఇంకొక వైపు ఇలాంటివి చేసేసారు అన్నమాట. కొంచెం ఇవి కొన్ని అవసరం అండి ఇట్లాంటివి కొన్ని. ఎందుకంటే మీరు రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం క్యాబినెట్ ఉంటుంది. ఆ క్యాబినెట్లో ముగ్గురిని కొత్తలను తీసుకుంటున్నారంటే ప్రభుత్వంలో ఇంకో కొంతమంది వస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు చేసే కార్యక్రమంలో కొంత మంచిది శుభముహూర్తము ఇట్లాంటివి ఎలాంటి అపశకనాలు లేకుండా చూసుకోవాలి. కానీ మీరేమో ఇక ఇవేవి లేకుండా అరిష్టం ఇది రాష్ట్రానికి, లిటరల్లీ అరిష్టమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇట్లాంటివి మన ఊర్లో ఇప్పుడు నాకెందుకు మన ఊర్లో మనం ఏదైనా కార్యక్రమం తలపెట్టినాం ఆ ఊర్లో ఉన్న పలంగా సడన్గా ఒక పెద్ద మనిషో చిన్నోళ్ళు ఎవరో ఒకరు చనిపోతే మనం ఏం చేస్తాము? కనీసము ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ డెడ్ బాడీ ఉంటుంది కదా, చనిపోయినటువంటి మృతదేహం, అది పోయిందాకనైనా ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకుంటాం. పెళ్లి కానీ రథం కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటే ఆ సావు డప్పు సౌండ్ అయిపోయిందాక ఆ కార్యక్రమాలు హోల్డ్ చేసి పెడతారు. ఊర్లలో ఉండేటువంటి సహజమైనటువంటి వ్యవహారం ఇది. మరి ఇక్కడ కూడా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఒక సాటి ఎమ్మెల్యే చనిపోతే మీరు దాన్ని కనీసం హోల్డ్ పెట్టకుండా సాయంత్రం మధ్యాహ్నానికి అయిపోయింది కదా కార్యక్రమం కూడా, ఆల్మోస్ట్ 4-5 గంటలకు అయిపోయింది. మరి సాయంత్రం పెట్టేది అయిపోతుండే, అక్కడ అది అయిపోయిన తర్వాత అక్కడ కార్యక్రమం లేకపోతే ఇవాళ పెట్టేది అంతా హడావుడిగా చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సో కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు తప్పకుండా ఒకసారి ఆలోచన చేయాలి. కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహారం చేయాలి. కొన్ని సందర్భాలు కొంత టైమింగు ఇవన్నీ కూడా అవసరం. ఇది నిన్న క్యాబినెట్ వ్యవహారంలో నడిచినటువంటి అది. అయితే